మానవ సేవే మాధవ సేవంటూ దివ్యాంగులకు అతను సేవలందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ అవయవాలు తయారు చేసి కదలలేని వాళ్లను నడిపిస్తున్నారు. కేవలం తయారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటూ నాణ్యతున్న కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు అందజేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కృత్రిమ కాలు తయారు చేస్తున్న శ్యామ్ కథేంటో తెలుసుకుందాం. ఇతను నిర్మల్ జిల్లాకు చెందిన శ్యామ్. రోటరీ లయన్స్ క్లబ్లలో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. రోజు వచ్చే 300తో బతుకుతుండేవాడు. పనిలో భాగంగా కృత్రిమ చేతులు కాళ్లు చేయడం నేర్చుకున్నాడు. తానే స్వయంగా దివ్యాంగులకు అమర్చేవాడు కూడా. ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడులో శ్యామ్ ఆర్టిఫిషియల్ అవయవాలు చేసే పనిలో శిక్షణ తీసుకున్నాడు. శ్రీలంక, దక్షిణాఫ్రికాలోని ప్రాంతాల్లో కూడా ట్రైన్ అయ్యారు శ్యామ్. శిక్షణ పొందిన శ్యామ్ ఆ నైపుణ్యంతోనే సొంతంగా కృత్రిమ కాళ్లు చేతులు చేసే కార్ఖానా ప్రారంభించారు. అందుకు సంబంధించిన పరికరాలను కూడా తానే తయారు చేసుకున్నారు. అంతర్జాతీయ సంస్థ WHO ప్రమాణాలతో అతి తక్కువ బరువుతో HAPE పారామీటర్లతో కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు. శ్యామ్ సొంతంగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ అవయవాలను 121 మంది దివ్యాంగులకు అమర్చారు. వికలాంగుల కోసం పనిచేయడానికి 1998లో గ్రామోదయం మండల స్వచ్ఛంద సంస్థలో జాయిన్ కావడం జరిగింది. దాని ద్వారా 3 years 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడంలో నన్ను మంచి గుర్తింపుతోని మీనంబకం ఏరియా మీనా దాదా ఫౌండేషన్ అనే ముక్తి అనే ట్రస్ట్లో నన్ను కృత్రిమ అవయవాల కేంద్రాలు ఏ విధంగా తయారు చేస్తారు కృత్రిమ అవయవం అనే దానిపైన ట్రైనింగ్ చేసుకున్నాను. 1.5 years కంప్లీట్ చేసుకుని దాని ద్వారా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంక గ్రామోదయం మండలిలో పనిచేయడం జరిగింది. కృత్రిమ అవయవాల కేవలం తయారీ ఖర్చులకు ఛార్జ్ చేస్తున్నట్లు చెబుతున్నారు శ్యామ్. నిరుపేదలకు ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు తాను ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తాను అమర్చిన కృత్రిమ కాళ్లు చేతులతో పనులు చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు శ్యామ్. ఈ పనిలో తన భార్య కూడా తనను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళు చీకటి నుంచి వాళ్ళకి వెలుతురు తీసుకొచ్చి వాళ్ళకి నడిపిస్తున్నాం. వాళ్ళు చేనుల పని చేసుకుంటున్నారు, ఇంటి పని చేసుకున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళు సొంత పనులకు వెళ్ళేసి వాళ్ళు సొంతంగా చేసుకుని నడుస్తున్నారు. మా ద్వారా ఇప్పుడు సరే ఇక్కడ కోలూరు గ్రామం ద్వారా నుంచి 21 మందికి కృత్రిమ కాళ్ళు ఇక్కడ నుంచి తయారు చేసేయడం జరిగింది. మా ఆయన వికలాంగుల పని చేస్తాడు, కాళ్ళు తయారు చేస్తాడు. మేము బీడీలు చేస్తాము. ఇక్కడికి వచ్చి వేసుకొని పోతారు. మా ఆయన కూడా అక్కడికి వెళ్ళి అలా కొలతలు తీసుకొని వచ్చి వేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా పనులు ఉంటే అక్కడ పోయి క్యాంపులల్లో పనులు తయారు చేసేస్తాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఛార్జ్ చేస్తూ ఆర్టిఫిషియల్ అవయవాలు అందిస్తున్న శ్యామ్ను స్థానికులు అభినందిస్తున్నారు.